Guy is also a student of Impact. He has been there. He has followed us. He has, put into practice everything what we have told him. So may I invite, with your thundering applause, Mr. Balraju, student of Impact, and now he's going to share his experience with you people. Balraju, 15 minutes. Hope you understand. 15 minutes. Thank you. భరతమాత ముడ్డు బిడ్డలకు నా శుభాభినందనలు. మా గురువుగారికి పాదాభివందనాలు. సో చాలామంది అంటుంటారు నా దగ్గర చాలా కంటెంట్ ఉంది, నేను చాలా పుస్తకాలు చదివాను, బీటెక్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, నాకు జాబ్ లేదు, జాబ్ లేదు, కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, జాబ్ రావట్లేదని. సో చిన్న కొటేషన్ అంటే, పుస్తకాలు తిండి పెడతాయా, అక్షరాలు అన్నం పెడతాయా? ఏది కాదు. మనం నేర్చుకున్న స్కిల్ మాత్రమే మనల్ని బతికిస్తుంది, సమాజంలో మనకంటూ ఒక పేరును నిలబెడుతుంది. సో నేను ఇంపాక్ట్ వాలంటీర్గా వర్క్ చేసి ఇన్స్పైరింగ్, ఎవరి వల్ల ఇన్స్పైర్ అయ్యాను, ఎందుకు ఇన్స్పైర్ అయ్యానంటే, నెమలికి నాట్యం నేర్పిందేవాడు, కోకిలకు పాట నేర్పిందేవారు, సింహాన్ని అడవికి రాజును చేసిందేవారు. నేను ఎవరు ఇన్స్పైర్ చేయాలి? సెల్ఫ్. నీకు నువ్వు ఇన్స్పైర్ అవ్వాలి. నీ లోపల ఉన్న టాలెంట్ ఏంటో నువ్వు కనిపెట్టాలి. అప్పుడు నువ్వు సమాజంలో ఒక గుర్తింపు పొందుతావు, నీకంటూ ఒక బ్రాండ్ వస్తుంది. కానీ మోటివేట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, రూట్స్ క్రియేట్స్ ఫ్రూట్స్. నీ లోపల లేనిది ఇంపాక్ట్లో 3 days కూర్చొని 4 days కూర్చొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో చేయాలి, ఏం చేయాలి. సో మీకు తెలియదండి, ఇంపాక్ట్ అయిపోయిన తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో. ఇంపాక్ట్ అయిపోయిన తర్వాత తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఇంపాక్ట్ అయిపోయిన తర్వాత ఎందుకు తిన్నాం, ఎందుకు పడుకున్నాం, ఎందుకు తెల్లారింది, అసలు నేను ఎందుకు పుట్టాను రా, అసలు నాకు ఈ లైఫ్ ఎందుకు, నాకు ఈ జీవితం ఎందుకు? సో సేమ్ నాకు కూడా ఇలాగే అండి. ఇంపాక్ట్ అయిపోయిన తర్వాత అసలు తిండికి పోలా, నిద్రపోలా, ఏది పోక ఇన్స్పైర్ ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఎన్నో స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు, ఎన్నో కాలేజీలు, ఎన్నో ఆర్గనైజేషన్లో మాట్లాడడానికి నేర్చుకున్నాను. దట్స్ బ్లెస్సింగ్ ఆఫ్ గంపా సారు, ఇంపాక్ట్ టీమ్. సో థ్యాంక్స్ఫుల్ టు ఇంపాక్ట్ టీమ్. మీ ముందు ఒక చిన్న చెప్తానండి. మీరు ఈ ఇంపాక్ట్ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, చిన్న ప్రైమరీ కానీ, హై స్కూల్ కానీ, గవర్నమెంట్ కాలేజ్ కానీ, అక్కడ టీచర్స్ కుడ్ నాట్ షో, అంటే వాళ్ళు స్కిల్స్ నేర్పించరు. సో మనం నేర్పించాలి కాబట్టి ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్ని అక్కడ ఎలా నేర్పించుకోవాలో మీకు చెప్తాను. సో 3 words చెప్తానండి. వ్యాక్, VAK. సో ఈ వ్యాక్లో వి అంటే ఏంటి? విజువలైజ్. వి ఫర్ విజువలైజ్. మనం చెప్పే కంటెంట్ ఎలా ఉండాలి అని అంటే, స్టూడెంట్కి కళ్ళ ముందు ఇమాజిన్ కావాలి. అబ్దుల్ కలాం గారు పుట్టుకతోనే ఒక టీచింగ్గా పుట్టారా? బల్బును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ గారు పుట్టుకతోనే ఒక సైంటిస్ట్ అయ్యారా? న్యూటన్ సైంటిస్ట్ మనం ఎన్నో సూత్రాల్లో ఉపయోగిస్తుంటాం. న్యూటన్ ఫస్ట్లో, సెకండ్లో, థర్డ్లో, అతను ఒక సైంటిస్ట్గానే పుట్టారా? వీళ్ళందరినీ క్రియేట్ చేసిన సైంటిస్టులు ఎవరు? వీళ్ళందరినీ క్రియేట్ చేసిన హ్యూమన్స్ ఎవరు? వాళ్ళు ప్రిపేర్ అయ్యారా? లేదంటే రెడీమేడ్గా ఏదైనా తెచ్చి పెట్టుకున్నారా? సో నేను ఒక రోజు బండి మీద వెళ్తున్నానండి. నా ముందు 2 పిల్లలు వెళ్తున్నారు. నేను పక్కలో కొంచెం పని నుండి ఫోన్ మాట్లాడుతూ ఆగాను. 2 పిల్లలు అక్కడ నిలబడినారు. చెప్తున్నారనమాట, నేను గనక త్వరగా చచ్చిపోయి ఉంటే బాగుంటుందని ఒక చిన్న పాప అంటుంది. ఏంటమ్మా ఎందుకు అలా ఉన్నావు? నేను వెంటనే అడిగాను. అమ్మాయి అంటుంది కదా, సరే ఇలా మనిషిలాగా ఉంటే ఎవరు పట్టించుకుంటారు, నేను చనిపోయి ఒక నెమలిలా పుడితే నా బొమ్మ పుస్తకంలో కనిపిస్తుంది. సో నాకంటూ ఒక విలువ కనపడుతుంది. ఇలాంటి వాక్యాలు చెప్తున్నప్పుడు స్టూడెంట్ ఏమవుతుందంటే వాళ్ళు విజువలైజ్ చేసుకుంటారు మీ ముందు కూర్చొని. ఎస్, నేను కూడా ఏదో ఒకటి చేస్తే నాకంటూ కొంత గుర్తింపు ఉంటుంది కదా. నెక్స్ట్ ఫర్ ఏ. సో మన ఏ ఫర్ ఆడియో. మన ఆడియో ఎలా ఉండాలి అని అంటే, చూడండి, నేను స్కూల్లో టీచింగ్ చేస్తున్నప్పుడు బాగా అల్లరి చేస్తున్నప్పుడు ఏం చెప్తానంటే, ఎవరు అల్లరి చేయకండ్రా అంటుంటే వాడు గిల్లుకుంటూను అటు ఇటు బాగానే వేసినాడు అంటే ఒక్కసారి అన్నాను అనుకోండి, అక్కడ ఉన్నోడు ఇలా అని సెట్ అయిపోతాడు దెబ్బకి.
సో ఒకరోజు ఒక అగ్గిపుల్ల అనుకుందండి, పెద్ద గడ్డివాముని ఏం చేయాలి, దహనం చేయాలి, ఎలాగైనా దాన్ని దహించి వేయాలి. ఆ గడ్డివాము చూసి దీనికి కుళ్ళు అనమాట, దహించి వేయాలనుకో. సో ఒక మనిషి వెళ్ళాడు, అన్నాడంట, చూడు అగ్గిపుల్ల, నువ్వు గనక తలుచుకుంటే గడ్డివాముని అంటి పెట్టొచ్చు, కానీ దానికంటే ముందే నువ్వు నాశనం అయిపోతావు. మన మైండ్లో వచ్చే ప్రతి మాటను కూడా, ప్రతి అంశాన్ని కూడా, ప్రతి ఆలోచన కూడా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఇంత పెద్ద ప్రోగ్రాంలో అసలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు మాట్లాడాలి? సో ఇద్దరు వ్యక్తులు ముందు కూర్చొని మొబైల్స్ బాగా స్టిప్ చేస్తున్నారండి. నేను పక్కవాడిని అడిగాను, ఎందుకు మీరు మొబైల్ బాగా యూజ్ చేస్తున్నారు, వాట్సాప్ మెసేజ్, మీరు బిజీగా ఉంటారు కదా, బిజీగా ఉన్నప్పుడు ఇక్కడ రావడం ఎందుకు అన్నాడు. సో చెప్పాడు, సో నా పక్కలో కూర్చున్న అతనిది యాపిల్ 6s ఫోను, అతనికే ఉందా పెద్దది, నాకు కూడా పెద్దది ఉంది, అందుకే షో చేస్తున్నాను అన్న. సో మనం ఎదుటి వాళ్ళను చూసి కుళ్ళుతో మనం కొన్ని ప్రయోగాలు చేస్తుంటాం. ఆ ప్రయోగాలలో మనల్ని మనం నాశనం చేసుకుంటూ ఉంటాం. సో ఒక చిన్న అగ్గిపుల్ల తలుచుకుంటే పెద్ద గడ్డివామును నాశనం చేయగలదు, కానీ అది ముందు నాశనం అవుతేనే గడ్డివామును నాశనం చేయగలదు. సో ఆడియో అనేది ఎలా ఉండాలి, వాడికి విన్నట్టుంటే ఆ ఇమేజ్ ఫస్ట్ విజువలైజ్ అనేది ఆడియో కనెక్ట్ చేసి వాడికి వినాలి అని ఒక ఆతృత రావాలి లోపల. సో ఒకరోజు నేను స్కూల్కి వెళ్ళి చిన్న పిల్లలకి చాక్లెట్స్ ఇస్తుంటాను. ఒకరోజు మామూలుగా ఒక పిల్లాడు మంచి ఆన్సర్ ఇస్తే, రానన్నా స్టేజ్ పైకి రా చాక్లెట్ ఇస్తానని ఏదో తీసి ఆల్విన్ లిపి చాక్లెట్ చూశాను. వాడు వెంటనే జోబులో చేపెట్టి ఒక 5 స్టార్ చాక్లెట్ తీసి, కదా, వెరీ బ్రిలియంట్స్. ఇప్పుడున్న మామూలుగా ఎడ్యుకేషన్ సొసైటీలో ఫుల్ కాంపిటీషన్ ఉంది. ఎంతమంది ఒప్పుకుంటారు? ఫుల్ కాంపిటీషన్ ఉంది కదండి. సో మీ లోపల అందరికి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఆ విషయం లేవని అడగాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్లో 1 మంత్ రీఛార్జ్ చేయకుండా ఎవరైనా ఉండగలరా? యూజ్లెస్ ఖర్చులు పెట్టకుండా ఎవరైనా ఉండగలరా? ఇందాక రామకృష్ణ మఠంలో చూసినప్పుడు రామాంజనేయులు గారు, శంకర్ సార్ గారు వాళ్ళిద్దరిని చూసినట్లయితే మనకు అన్ని అవయవాలు ఉన్నాయి. మనమే కాంపిటీషన్ ఉందని వెనకడిగేస్తూ ఉంటే మరి అలాంటి వాళ్ళు ఎక్కడుండాలి, వాళ్ళ స్టైల్ ఎక్కడుండాలి, కాంపిటీషన్ ఎక్కడుందండి? ఉన్న టైం అంతా వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, మెసేజ్లలో, చాటింగ్లలో చెత్తలో నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు. కానీ నువ్వు కనుక తలుచుకుంటే 24 అవర్స్లో 12 అవర్స్ 16 అవర్స్ నువ్వు కనుక ప్రిపేర్ అయితే నీకెక్కడిది కాంపిటీషన్? నీకెందుకు కోచింగ్, నీకెందుకు గైడెన్స్, నీకెందుకు ప్రిపరేషన్? నాకు ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు, యూకేజీ పిల్లలు ట్యూషన్ చెప్పురా బాబు అంటే స్కిల్స్ లేక సపోర్ట్ చేయకుండా ఇంట్లో కూర్చుంటున్నాడు. ఎంత నాలెడ్జ్ ఉంటే ఏం లాభం? నువ్వు స్కిల్ అనేది నువ్వు ప్రొడ్యూస్ చేసుకోలేకపోతే ఏం లాభం, ఏముంటుంది ఉపయోగం? సో అందరం ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి. మేము ఇంపాక్ట్కి వచ్చాము, రేపటి నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని ప్రిపేర్ అవుతాం, ఐఏఎస్లో అవుతాం, అందరం అవుతాం. ఎక్కడ అవుతారు అందరూ ఐఏఎస్లో అయితే ఐఏఎస్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎవరు కావాలి? సో ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ముఖ్యమంత్రిని తీసుకున్నట్లయితే అతను ఫీల్డ్లో ఉన్నప్పుడు మాత్రమే అతనికి రిక్వెస్ట్ అనేది ఉంటుంది. ఒక ఫీల్డ్ దిగిపోయిన తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఇలా నడుస్తూ వెళ్తున్నాడు, ఇట్లా వాచ్మెన్ రోజు సెల్యూట్ కొడతా ఉన్నాడు. ఒకరోజు అనుకోకుండా సెల్యూట్ కొట్టలేదు. నేను అడిగాను వెళ్ళి, వాచ్మెన్ ఎందుకు సెల్యూట్ కొట్టట్లేదు అంటే, నిన్నటి వరకు ఆయన ఇక్కడే డ్యూటీ చేశారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను ఆదుకుంటాడేమో సెల్యూట్ కొట్టేవాడిని, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడుగా నాకేంటి? ఇఫ్ యు ఆర్ బెటర్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ, నువ్వు కనుక ఒక ఉత్తమ వ్యక్తివి అయితే, నువ్వు స్కూల్కి కనుక ప్రిపేర్ అయితే, అప్పుడు 9 గంటలు అయ్యిందిరా వీడు స్కూల్కి వెళ్తున్నాడు, ఎగ్జాక్ట్లీ 9 అయ్యింది. ఓ నువ్వు ఆఫీస్కి వెళ్తే, వావ్ ఇతను ఆఫీస్కి వెళ్ళాడు, ఇది ఆఫీస్ టైం స్టార్ట్ అయ్యింది. వీడు వచ్చాడు, ఈ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్. వీడు నా పక్కన, నాకేం భయమే లేదు, అసలు ఫైనాన్షియల్గా కూడా భయం లేదు. అలాంటి పర్సనాలిటీని కనుక నువ్వు సంపాదించుకున్నట్లయితే నీకు ఎప్పుడు కూడా విలువ ఉంటుంది. కానీ హోదాను బట్టో, స్థాయిని బట్టో నువ్వు విలువ పెంచుకుంటే ఎప్పటికి కూడా నువ్వు అక్కడే ఉండిపోతుంటావు. నిన్ను ప్రస్తుతానికి మాత్రమే విలుస్తారు, కానీ పర్మనెంట్గా ఎవరు విలువ సంపాదించరు. సో చెప్పాను, చెప్పాను, విజువలైజ్గా ఉండాలి. మీరు ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ ఎక్కడైనా చెప్పినప్పుడు మీరు చెప్పే మాటలు వాళ్ళని అట్రాక్ట్ చేసి
బ్రెయిన్లో వాళ్ళ యొక్క ఇమేజెస్ కనిపించాలి. నెక్స్ట్ వన్ ఆడియో అనేది మాడ్యులేషన్ చూస్తున్నారు. మనకు తెలిసిన స్టోరీని కూడా నిన్న సార్ వాళ్ళు ఎంత క్రియేటివ్గా చెప్పారు. నెక్స్ట్ లాస్ట్ ఫర్ కే ఫర్ కైండ్నెస్. కైండ్నెస్ అంటే జాలి, దయ. ఎస్, నేను మా అమ్మ నాన్న కోసం ఏదో చేయాలి సార్. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, స్టూడెంట్ లైఫ్లో పాకెట్ మనీ ఖర్చు పెట్టినంతా కూడా, వేస్ట్ ఖర్చు అంతా కూడా దాచిపెట్టుకుంటే చదువు అయిపోయే వరకు కూడా 1 లక్షాధికారి అవ్వడం సత్యం ఈ రోజుల్లో. మీరేమంటారు? ఎస్ఆర్ఎస్. ఎస్, నేను 2 వేసాను, నో అనలేదు. ఎస్ఆర్ఎస్. ఎస్, అంత డబ్బును వేస్ట్ చేస్తే మనకు జాబ్ ఎందుకండి? అవే జాబ్ ఆ డబ్బులు వేస్ట్ అంతా పెట్టుకుంటే మనమే కంపెనీ పెట్టుకోవచ్చు, మనమే క్రియేట్ చేయొచ్చు. సో కైండ్నెస్ మీన్స్, ఒక్కసారి మీరు విజువలైజ్ చేసుకోండి, మనం చేస్తున్న పని మీద మనం ఎంత దృష్టి పెడుతున్నాం, మనం చేస్తున్న పనిని ఎంత కాన్ఫిడెంట్గా మన గురువు గారితో షేర్ చేసుకోగలం, మన అమ్మ నాన్నతో షేర్ చేసుకోగలం. మనం ఈ క్షణాన్ని ఇక్కడ కూర్చున్నాం, మన బ్రెయిన్లో ఉన్న ఆలోచనలు ఏంటి, ఈ ఆలోచనలు మన అమ్మ నాన్నతో వెళ్ళి డైరెక్ట్గా చెప్పుకోగలమా? మన గురువుగారితో డైరెక్ట్గా చెప్పుకోగలమా? మన ఫ్రెండ్తో భయపడకుండా చెప్పుకోగలమా? నువ్వు టక్కున అర్ధరాత్రి మెలుక తట్టి నువ్వేం ఆలోచిస్తూ నిద్రపోయావంటే టక్కున లేచి చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే మన బ్రెయిన్లో చాలా బిజీ విత్ అన్నెసెసరీ మెటీరియల్. ఒక్కటి కూడా మనం అనుకున్న దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించము. సో దయచేసి మీ యొక్క అద్భుతమైన దేహాన్ని భారతదేశానికి అర్పిస్తూ, మీకంటూ ఒక భారతదేశ చరిత్రలో ఒక పేపర్ను సంపాదించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. భారత్ మాతాకి జై. Thank you very much, Balraju. Can we, ask the JCI Secunderabad Walkertown or Building Blocks people to please facilitate our speaker, Balraju, please. Contact number, yeah. Balraju contact number. నేను స్కూల్స్లలో, కాలేజీలలో, బయట ఆర్గనైజేషన్లో హ్యూమన్ ఎక్సలెన్స్ గురించి చెప్తూ ఉంటానండి. మై నెంబర్ వచ్చేసి 9652348995. 9652348995. Thank you. Good. So pitta koncham kootaganu ante idenandi. So this guy, like I have seen, he has grown like anything in front of us. So at times మాకు జెల్సీగా ఫీల్ అవుతాము, కానీ గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఫీల్డ్ ఆఫ్ వర్క్, మా ఫీల్డ్ ఆఫ్ వర్క్ డిఫరెంట్ కాబట్టి ఎక్కువగా కాన్ఫ్లిక్ట్ రావట్లా. Can we please welcome Krish Radhakrishna garu to please facilitate our young speaker. Radhakrishna garu is a very distinguished speaker andi. You'll be knowing about him in the later part of the program. Great. ఏమండి చప్పట్లు ఆరా పావు కొడుతున్నారు. కొంచెం పులిహోరకి కొంచెం ఉప్మాకి న్యాయం చేద్దామండి ప్లీజ్. రైట్. సో ఇక్కడ స్టేజ్ పైకి వచ్చేవాళ్ళు చిన్న స్పీకర్, పెద్ద స్పీకర్ అంటూ ఉండరండి. మైక్ పట్టుకున్నారంటే కంటెంట్ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు రెస్పెక్ట్ దట్ కంటెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలరాజు.